సాంప్రదాయిని సుప్పిని సుఖపూస. హాయ్ అంకుల్. ఎవరమ్మా? సుచిత. సుచిత. సుచిత డేవిడ్ పాల్. నాకే పాలు తెలుసు. నాకే పాలు తెలుసు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. రఘు క్లాస్మేట్ సుచిత. మీ మగాలంతా ఇంతే అంకుల్. చిన్న భాషకి చెప్పు. మీ మగాలంతా ఇంతే అంకుల్. సుచితాని. వేరే వాళ్ళ ఇల్లు అనుకుని మా ఇంటికి వచ్చావేమో. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మా అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడ్డాం. సుచిత డేవిడ్ పాల్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? బర్త్డే గారెలు. మాది చాలా పద్ధతైన కుటుంబం. అంటే అది రఘు ఎక్కడ ఉన్నాడు అంకుల్? దొడ్డికి పోయిండు. నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? అంకుల్ దొడ్డికి పోయిండమ్మా. దా. ముఖమైంది అట్లా పెట్టి. అట్లుంటది మనతోని. డాడీ ఎవరు వచ్చింది? సుచిత అంట. సుచిత. ఆ. అమ్మని నా పేరు అడిగిందంటే ఈ ఊళ్ళో నాకంటే అందగా లేరు అనుకుంటాను. ఏడికిపోయినంటే ఏం చెప్పినావు? దొడ్డికి పోయినా అని చెప్పిన. దొడ్డికి పోయినా ఎందుకు చెప్పినావు డాడీ? దొడ్డికి పోయినప్పుడు దొడ్డికి పోయినా అని చెప్ప, గాంధీ సొమ్ము పోయినా అని చెప్తారా? వాష్రూమ్ పోయా అని చెప్పాలి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న వాష్రూమ్ పోయా అని చెప్పాలి. మా అయ్య అట్లా చెప్పలే నాకు. మీ ఇంట్లో నా పరువు పోయింది రఘు. మా ఇంట్లో నాకే పరువు లేదు సుచిత. ఏంటి నీ ప్రాబ్లం? ఐ లవ్ యూ సుచిత. సార్ ఏంటి సార్ అది? ఐ లవ్ యూ సుచిత. బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే వయసులో ఉన్న సో బ్యూటిఫుల్, సో వెరీ క్యూట్. వావ్. కుర్చీని మాట్లాడబెట్టి కాలంలో యూజ్ చేయండి. వావ్. మకాలు, పేదాలు, మోకాలు చెప్పులు పగలకుండా ఉంటాయి. వావ్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. కొట్టుకుంటున్నాను చూస్తా. చూస్తా నువ్వెందుకు కొట్టుకుంటున్నావు? నన్ను కదా కొట్టింది. ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది. ఇంటికి పోయి మరి కొట్టారు తెలుసా? అమ్మ చూస్తా. ఇంకెప్పుడు ఇట్లా చేయను. ఈ లవ్ బొక్క ఏం కాదేదో అట్లా అనిపించింది అంతే. ఏంటి టీవీ కనెక్షన్ పెడుతున్నావా? చిరంజీవి సినిమా వస్తుందా? లేదు రాని, ఇంక్రిమెంట్ గురించి న్యూస్ వస్తుందని. మస్తు షార్నాడు బావా. అవురా, నువ్వు ఏ క్లాస్ అవుతున్నావు? నేను మాయా స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ క్లాస్ రూమ్ మాయా. ఏంది కింద పెడుతున్నావు? తీసుకో.
గుంజు వస్తలేదు డాడీ. సరే కానీ సుత్తా తీసుకో. ఏంట్రా మా వాళ్ళు పోయేటప్పుడు నవ్వుతున్నాడు సరేనా? ఎందుకు? పైసలు ఇస్తాడు. నాకు ఆ డబ్బులే వద్దు. సరే నీ స్టైల్లో కంపాక్స్ బాక్స్ పోయిందని డాడీ తెలిస్తే అరే వద్దురా. మరి పైసలు కావాలి కదా. మావయ్య ఏ మాట కామాటే చెప్పుకోవాలి బావ, వీడు మాత్రం భలే హుషారున్నాడు. అయ్యా, అరే సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?